అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే కెమెరా ఇష్యూస్ వచ్చాయండి. సో దీనివల్ల కొంచెం వీడియోస్ చేయడం లేట్ అయింది. స్టిల్ ఇప్పటికీ కెమెరా ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇలా డిలే చేసుకుంటూ పోతే మనం రీచ్ అవ్వలేము మన పాయింట్ని అని చెప్పేసి మొబైల్తోనే షూట్ చేయడం జరుగుతుంది. సో అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో కంటెంట్లోకి వెళ్దాం. మన గ్రంథాల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను ఇంతకుముందు వీడియోలోని ఒకసారి చెప్పా, ఆఫ్ నాలెడ్జ్ కాదని. నాలెడ్జ్ ఉండదు అందులో, మళ్ళీ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకన్నానంటే ఈ మాట, అరగుండు సాంబశివరావు అని ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్. ఆయన గ్రంథాల్లో ఉండేది చదువుకోకుండా మన గ్రంథాల్లో ఏలు పెడుతున్నాడు. ఓకే, సో మన గ్రంథాలు ఎన్ని ఉన్నాయండి? అన్ని చదవగలరా? లైఫ్ టైం సరిపోతుందా మన గ్రంథాలు అన్ని చదవాలంటే? ఒక విషయాన్ని ఇక్కడ ఒక వాక్యం రాశారు అంటే దానికి అర్థము, దాని వెనకాలన్న తాత్పర్యము ఇంకో చోట కనబడుతుంది. ఇలా ఒకదానికొకటి పొంతనుంటాయి. అలాంటి మన గ్రంథాల్ని వక్రీకరిస్తూ అసలు ఇవన్నీ ట్రాష్, సైన్స్కి అసలు నిలబడవు అంటున్నాడు. అసలు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. చూసాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, సూర్యుడి గురించి వాళ్ళ గ్రంథాల్లో రాసినటువంటి కథ నేను చదివినిపిస్తాను, చూడండి. చాలా కామెడీగా ఉంటుంది. ఇక్కడ కామెడీ అంట, మన గ్రంథాల గురించి కామెడీ అంట. వదాం, నా పాయింట్ కూడా వదాం. చూడండి, శివపురాణం శతరుద్ర సంహిత 20వ అధ్యాయము. ఇక్కడ హనుమంతుని చరిత్ర అని ఉంటది. ఏం రాసిందో ఒకసారి నేను చదువుతాను. ఒకనొక సమయంలో అద్భుతమైన లీలలను జరిపేవాడు, సకల గుణాభిరాముడైనటువంటి శంకర ప్రభు, అంటే శివుడు గురించి చెప్తున్నారు. విష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూశాడు. విష్ణువు యొక్క మోహిని రూపం అంటే విష్ణువు ఒక స్త్రీ రూపాన్ని ధరించాడు అనమాట. ఇది పాల సముద్రాన్ని, క్షీరసాగర మధురం అనేటువంటి ఆ కథలో ఇదంతా వచ్చింది అనమాట. ఈశ్వరుడైనటువంటి శంభుడు తన అంతఃకరణాన్ని కాముడు పుట్టినట్లుగా చేసి రామకార్యం కోసం తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు. స్త్రీ రూపంలో ఉన్నటువంటి విష్ణువును చూసి శివుడు ఏం చేశాడు, ఆమె అందానికి ముగ్ధుడైపోయి వీర్య స్ఖలనం చేశాడు. సప్తర్షులు ఆ శివుడి చేత వారి హృదయాలను ప్రేరేపింపబడిన వాళ్ళై రామకార్యం కోసం ఆ వీర్యాన్ని సాధారణంగా పత్రంలో స్థాపించారు. ఈ సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈ ఋషులు ఏం చేశారంటే, శివుడి యొక్క వీర్యం, స్ఖలింపబడినటువంటి శివుడి యొక్క వీర్యాన్ని ఒక ఆకులోకి తీసుకొని ఏం చేశారు, ఆ మహర్షి రామకార్యం కోసం ఆ శంభుని వీర్యాన్ని గౌతముని కుమార్తె అయినటువంటి అంజనీదేవి యందు చెవి ద్వారా ప్రవేశపెట్టారు. ఈ అంజనీదేవి అయినటువంటి ఒక స్త్రీ శివులో తెచ్చిపోశారు శివుడి వీర్యాన్ని. ఈ ఋషులు ఏం చేశారు, ఈ అంజనీదేవి అనేటువంటి చెవిలో శివుడి యొక్క వీర్యాన్ని పోశారు. తర్వాత కొంతకాలానికి శంభుడు ఆ వీర్యం వల్ల వానర దేహంతో జన్మించాడు. మహాబల పరక్రమాలు కలిగినటువంటి ఆ వానరుడికి హనుమాన్ అని పేరు పెట్టారు. హనుమంతుడు, ఆంజనేయుడు అంతా మొత్తం ఈయన. ఇక్కడ కరుణాకర్ గ్రంథాల్లో ఉన్నటువంటి సైన్స్ చూడండి, ఇది ఎంత విరుద్ధంగా ఉందంటే, వీర్యము చెవులో పోతే మళ్ళీ పిల్లడు పుట్టాడు అనమాట. ఇక్కడ స్త్రీ ఓకే, ఇది ఒక పాయింట్ మాట్లాడింది. ఆయన కరుణాకర్ అన్న ఏదో చెప్తే దానికి కౌంటర్ గా ఈ వీడియో చేశాడంట. సరే, మీరు కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే మీకు ఇప్పుడు దీనికి ఆన్సర్ కావాలి, అంతే కదా? నేను ఇస్తా, దీనికి ఆన్సర్ నేను ఇస్తా. శివులో వీర్యం పోతే ఇక్కడ అతను బిడ్డని కన్నమాట. ఇదే కాదు, వీళ్ళ గ్రంథాల్లో అడుగుడుకుని ఏముంటుందంటే, వీర్యాన్ని భక్షించినా సరే పిల్లలు పుడతారు, చెవుల్లో పోసినా సరే పిల్లలు పుడతారు. ఇది పూర్తిగా విరుద్ధం కదా, ఇది అసత్యం కదా. అయినప్పుడు కూడా వీళ్ళ గ్రంథాల్లో రాసుకున్నాం. మహాబలుడు కపిశ్రేష్ఠుడు అయినటువంటి ఆ హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే సూర్యోదయ కాలంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అనుకుని ఆలోచించి వేగంగా వెళ్లి తేలికగా ఆ సూర్యబింబాన్ని భక్షించాడు. ఎరా కరుణాకర్ గారు, వింటున్నావా? లక్షల కిలోమీటర్ల వ్యాసం సూర్యుడు అంటే ఏమనుకుంటున్నారా మీరు, ఏమనుకుంటున్నారా అన్నావు కదరా కరుణాకర్ గారు. ఓకే,
2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, వీర్యాన్ని చెవులో పోయడం ద్వారా పిల్లలు పుడతారా? 2, అంత చిన్న పిల్లవాడు హనుమాన్ ఆంజనేయ స్వామి సూర్యుని ఎలా మింగాడు? ఇది 2. ఓకే, ఈ 2 దానికి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 2 దాని గురించి. ఒకటి, ఇక్కడ హనుమంతుడే అలా పుట్టిన మొదటి వ్యక్తి కాదండి. ఇలా వీర్యాన్ని చెవిలో పోయడం ద్వారా పుట్టిన మొదటి వ్యక్తి అయితే కాదు. ఇక్కడ మన పురాణాల్లో చాలా మంది అంటే ఋషులు, మహర్షులు ఇలాగే జన్మిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక లోక కళ్యాణం కోసం అలా జన్మంటూ అలా జరుగుతుంది. ఒక మనిషి అంటే మనము ఒకవేళ ఏదన్నా సృష్టిస్తే అంటే మనం ఒక పిల్లవాడిని కంటే అది కామం. అదే దేవతలు, ఋషులు చేస్తే లోక కళ్యాణం కోసం చేస్తారు. సో అక్కడ అంటే మనిషి పుట్టుకకి మహర్షుల పుట్టుకకి కొంచెము తేడా ఉంటది. సరే, ఎక్కడెక్కడ ఎవరెవరు అలా జన్మించారు అంటే వివిధ పద్ధతుల్లో. రామాయణంలో వాలి, సుగ్రీవుడు కూడా ఇలాగే జన్మించారు. ఒక అప్సరస వాలంపై ఇంద్రుని యొక్క రేతస్సు పడడం ద్వారా వాళ్ళు జన్మించారు. అంటే జస్ట్ వల్ల ఇంద్రుడు అలా తన రేతస్సును వదలడం వల్ల అది తనపై పడడం వల్ల వాలి, సుగ్రీవుడు అనే వాళ్ళు జన్మిస్తారు. ఇది ఒకటి. రెండవది, ఇదే రామాయణంలో హనుమంతుడు సముద్రం దాటుతుండగా గాలిలో తన స్వేదము ఒక చుక్క నీటిలో పడగానే అది ఒక చేప మింగుతుంది. ఆ మింగడం వల్ల మత్స్యవల్లభుడు అనే వీరుడు ఒకడు జన్మిస్తారు. అంటే ఇక్కడ చూడు, ఒకరి తోక మీద పడింది, ఒకరి చెమట ద్వారా జన్మించారు, ఇంకొంతమంది ఉన్నారు. వశిష్ఠుడు, అగస్త్యుడు వీళ్ళు మట్టి కుండలో పుడతారు. అంటే తన ఒక వీర్యాన్ని ఒక మట్టి కుండలో వేసి పిండాన్ని అభివృద్ధి చేస్తారు. సో అక్కడ పిండం తయారైపోయి అగస్త్యుడు, వశిష్ఠుడు ఇద్దరు జన్మిస్తారు కుండలో. ఇక ఇంకొకటి ఏంటంటే దేవి భాగవతంలో సుఖదేవ మహర్షి ఎలా జన్మిస్తాడంటే, వేదవ్యాసుడు తపస్సు చేసుకొని వస్తుండగా అక్కడ అప్సరసి ఘృతాచిని చూసి కామించి మనసులో ఆ కామించడం వల్ల వాళ్ళిద్దరికి ఒక బాలుడు జన్మిస్తాడు. అతడే సుఖ మహర్షి. సుఖ అంటే పక్షి, అంటే ఈయన స్వేచ్ఛకి, విముక్తికి, ఆత్మజ్ఞానానికి చిహ్నం అన్నమాట. శబ్దానికి అతీతుడు. ఎందుకంటే వీళ్ళు మనసులో కామించడం వల్ల ఇలా శబ్దానికి అతీతుడై జ్ఞాన పురుషుడై జన్మించాడు అనమాట. సో ఇలా అంటే ఒక్కొక్క జన్మ అంటే ఒక జన్మ జరిగింది అంటే ఇలా అంటే డైరెక్ట్ కలియక కాకోకుండా, ఓకే, డైరెక్ట్ కలవకోకుండా ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ కలవకోకుండా ఒక వ్యక్తి జన్మిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక మహర్షి జననమయ్యో ఒక మహాబలుడి జననమయ్యో ఉంటుంది. దానికి అర్థం పరమార్థం చాలా లోతుగా వెళ్తే ప్రతి ఒక్క జననానికి ఒక లోక కళ్యాణం కోసం, ఈవెన్ ఇప్పుడు ఆయన చూపించాడు కదా పురాణంలోని శతరుద్ర సంహితలోని 19వ అధ్యాయం గురించి మాట్లాడినాడు. ఓకే, అతను మాట్లాడిన, ఒకవేళ అది ఒకసారి మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఒకసారి. మొత్తం ఆ అధ్యాయం 19, 20 అధ్యాయాలు 2 పెడతాను. అక్కడ ఏంటంటే క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, రామ కార్యం కోసం ఈ జననం అనేది జరుగుతుంది అని క్లియర్ గా లోక కళ్యాణం కోసం జరుగుతుంది అని రాశారు కదా. అది చదవరు, వేసేసుకొని వచ్చేస్తారు. రామ కార్యం కోసం ఈ జననం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు కదా ఆ గ్రంథంలో. మరి ఎందుకు ఇది ఎందుకు మిస్ అవుతున్నారు?
ఓకే, ఇప్పుడు మన సైన్స్ కి నిలబడదు అన్నాడు కదా, సైన్స్ అంటున్నారు కదా, దానికి కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని జీవులు, మగ జీవులు తన రేతస్సును వదలడం ద్వారా ఆడజీవులు అంటే ఆడ ప్రాణులు వాటిని మింగి సంతానోత్పత్తి జరుగుతాయి. ఈ విషయం తెలుసా మీకు? ఇప్పుడే ఎగ్జాంపుల్ చేపలు, అవి సంతానోత్పత్తి అలాగే జరుగుతాయి. మగ వాటిని రిలీజ్ చేసిన ఆ రేతస్సును ఆడవి మింగుతాయి, అప్పుడు సంతానం జరుగుతుంది వాటికి. ఇంకో అసలు కలవకోకుండానే జీవులు నార్మల్ చెట్లలో వదిలేండి, నార్మల్ జీవులు అంటే నెమలి పుట్టింది. నెమలి కూడా డైరెక్ట్ సంపర్కం జరగదు. కంటి ద్వారా వచ్చే ఆ బిందువుల్ని ఆడ నెమలి తీసుకోవడం ద్వారా సంపర్కం జరుగుతుంది. అక్కడ అంటే జననం జరుగుతుంది, ఒక ప్రాణం వస్తుంది. ఇప్పటికీ కొన్ని ఎగ్జాంపుల్ మరి ఈ సైన్స్ ప్రకారం, నీ సైన్స్ ప్రకారం డైరెక్ట్ గా కలవాలి కదా, సైన్స్ నిలబడదే. అరే ప్రపంచంలో చాలా మటుకు సైన్స్ నిరూపించలేనివి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటావా? సరే, ఎవరెస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద శిఖరం, దాన్ని ఎంతో మంది ఎక్కారు. మరి ఆ పక్కనే ఒక చిన్న కైలాస పర్వతం ఉంటుంది, దాన్ని ఎందుకు ఎక్కలేకపోయారు? ఎక్కిన వాళ్ళంతా వాళ్ళ ఒపీనియన్స్ ఏం చెప్పారు? సగం దూరం కూడా వెళ్ళలేకపోయాము, వచ్చి వాళ్ళు ఉన్న ఒక 4 రోజులకే వాళ్ళకి ఏదో 4 నెలలు 5 నెలలు ఉన్న గోర్లు వెంట్రుకలు పెరిగిపోయి ఏదో ముసలితనాన్ని స్వీకరించినట్టు ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. అది సైన్స్ కి అందలేదు కదా. మా గ్రంథాల్లో ఇదే శివపురాణంలో కైలాస పర్వతం గురించి ఉంది, దాని గురించి ఏం చెప్తాం? మా గ్రంథాల్లో సైన్స్ కి అందనివి చాలా ఉన్నాయి. అది మీకు తెలుసుకోవాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. అప్పట్లోనే ఎగ్జాంపుల్, కౌరవులు పుట్టినప్పుడు వాళ్ళని కూడా కుండల్లో వేసేసి ఆ అండాల్ని బద్దపరిచి 100 ముక్కల్ని పెంచారు. ఏంటి ఇప్పుడు మనం పిలుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నాయి కదా, లేవా? సో అలా తెలుసుకొని రావడానికి సైన్స్ ఇంకా అంత డెవలప్ కాలేదన్న. మా గ్రంథాల్లో ఉన్న ప్రతి ఒక్కటి నిరూపించాలంటే సైన్స్ ఇంకా అంత డెవలప్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుందండి, కొంచెం షార్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి వారు సూర్యుని మింగడం ఏంటి? అరే వాళ్ళు కారణ జన్ములు రా, నీలాగా నాలాగా పుట్టారనుకున్నా ఏంది? కనీసం నువ్వు ఒక చిన్న బండి ఎత్తరా, 30 కేజీలు 40 కేజీలు బండి ఎత్తు చూద్దాం. ఆయన కొండను తీసుకుని వచ్చాడు. అది అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు చెప్పు. సరే, మా గ్రంథాలు ప్రశ్నించావు కదా, మా గ్రంథాల్లో ఉండేదే నేను చెప్తున్నా. శివపురాణం ఇది, మా గ్రంథాల్లో ఉండేదే మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు మేము ఏదైనా ఒక పండుగ చేసుకుంటున్నాము అంటే మా గ్రంథాల ప్రకారం, మా క్యాలెండర్ ప్రకారం మేము పండగ చేసుకుంటున్నాం. ఇజ్ ఇట్ క్లియర్? నేను ఇప్పుడు అడుగుతున్న ఒక క్వశ్చన్, మరి నువ్వు ఒక పాస్టర్ కదా, నీ బైబిల్లో క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? ఏ ప్రాతిపదికన ఎక్కడ రాశారు డిసెంబర్ 25 అని చెప్పేసి నీ బైబిల్లో ఎక్కడ రాశారు? నిరూపించగలవా? చెప్పు, నిరూపిస్తావా? నా ఛానల్ మొత్తం, నా జాబ్ కూడా వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతా నిరూపిస్తే. ఒకటి, ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయి, తర్వాత చూద్దాం. ఆంజనేయుడు బలం గురించి నువ్వు మాట్లాడేంత సీన్ నీకు లేదు. ఓకే, ఆయన గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ బొక్క ఏదో నువ్వు ఎత్తుక్కో. ఇక్కడ ఇంకో విషయం అండి, ఇక్కడ నాకు ఎవరు అంటే వీడియో కెమెరామెన్ కానీ, కంటెంట్ రైటర్ కానీ, ఎడిటింగ్ కానీ ఎవ్వరు లేరండి. అని నేనే చేస్తున్నాను, నా ఓన్ గా నేను చేస్తున్నాను. సో నా ధర్మం కోసం నేను పాటుపడుతున్నా.
దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. జై హింద్, జై భారత్.